ఈ కేసులో ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ నుంచి రావాల్సిన స్పందన వెనువెంటనే రాలేదు. నెంబర్ 1, నేను కొంతమంది మాజీ రిటైర్డ్ అధికారులు బీఆర్ఎస్ నాయకులు ఇంటర్వ్యూ కూడా చేసిన, నేను బహుశా మీరు చూసిండవచ్చు. చూసే మాట్లాడాలనుకున్న మీ దగ్గరకు వచ్చిన ఈ రోజు. ఎస్, ఏమంటే మళ్ళీ చెప్పండి. చూసాను కాబట్టి దానికి నేను మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ రోజు నేను ఖచ్చితంగా ఇవాళ అంటే పోలీసులు చేసిన వారి నిర్లక్ష్యం కారణంగా ఒక విక్టిమ్కి మరింత అన్యాయం జరుగుతుంది. వాళ్ళ అమ్మతో, వాళ్ళ ఎవరు విక్టిమ్ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి తల్లితో తాను మాట్లాడినని, ఆ మాట్లాడినప్పుడు అర్థమైపోయింది అక్కడ జరిగిన నష్టం ఏమిటి అనేది. మొత్తం పోలీసులు కనుక సకాలంలో స్పందించి ఉంటే జరిగేది కాదని వారు అన్నమాట. ఏది జరిగేది కాదు సార్, ఇంత సకాలంలో స్పందించి ఉంటే ఏది జరిగేది కాదు. ఆమె మీద జరిగిన సెక్షువల్ అసాల్ట్ జరిగేది కాదా? లేదంటే కనుక ఆమె ఫామ్ హౌస్ పోయింది నిర్మూలించబడేదా? లేదంటే కనుక గత 7 నెలలు 8 నెలల క్రితం జరిగిన అఫెన్స్ ను ఈ రోజు వెలుగులోకి తీసుకొచ్చినారు. ఆయన కదా, ఈ అబ్బాయి సాయి భగీరథ కేసు పెట్టిన తర్వాతనే బయటకు వచ్చింది. అది అంతకుముందు మా టీఆర్ఎస్ వల్ల కానీ ఎవరికే తెలియదు ఆ విషయం అని వారు అంటున్నారు. సార్, ఒక విషయం ఆలోచించాలి. ఆ అమ్మాయి వెళ్ళేసి ఆ అమ్మాయి మీద కేసు పెట్టేదాకా పరిస్థితులు తావుదీసినాయి అంటే తప్పు వైఫల్యం ఎవరిది? ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఈరోజు మీరు ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నారు, పోలీస్ యంత్రాంగాన్ని మనము తప్పు పడుతూ ఉన్నాము. ఇది ఒక మెసేజ్ నేను మోర్ పర్టికులర్ ఈ యొక్క కేసుకి సంబంధించే కాదు, ప్రతి పేరెంట్స్కి ఒక మెసేజ్ అయితే నేను ఇవ్వదలుచుకున్నా. వన్స్ ఒకసారి మన ఇంట్లో ఆడపిల్లలు బయటికి ఎక్కడికి వెళ్తున్నారనేది ఒక విజిలెన్స్ మనం పెట్టుకోవాలి. అండ్ సేమ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత సాయి భగీరథ కొడుకు మీద వాళ్ళకున్న ఫ్యామిలీ రిలేషన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి. రెండు ఫ్యామిలీస్ ఉన్న రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వాళ్ళు కలిసి తిరిగిన ఫోటోలు, వాళ్ళు దాని తర్వాత ఇక్కడ గుళ్ళకు పోయిన ఫోటోలు, ఫ్యామిలీ కలిసి తిరిగిన ఫోటోలు, కేక్ కట్ చేసుకుంటే ఏం జరిగినా అన్నది కూడా బయటకు వచ్చిందంటే ఏంది? దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక రిలేషన్ అయితే ముందు నుంచి అయితే ఉన్నది. రెండు కుటుంబాల మధ్యలో రిలేషన్ అయితే ఉన్నది. ఆ రిలేషన్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో, ఆ రిలేషన్ ఎప్పుడైతే చెడిపోయిన తర్వాత ఇటువంటి అలిగేషన్స్ ఫ్లేర్ అప్ అవుతున్నాయి. కావడం వల్ల ఏమవుతుంది? ప్రభుత్వాన్ని దూషించే పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉన్నది. ప్రభుత్వం మోర్ పర్టికులర్లీ ప్రతి ఒక్కరు మాట్లాడికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యం అంటారు, మాట్లాడుకొస్తే ప్రభుత్వం వైఫల్యం అంటారు. ప్రభుత్వం కాదు సార్, ఒకసారి పోలీస్ యంత్రాంగము చక్కగా పని చేయకపోతే ముఖ్యమంత్రి కెన్ డైరెక్ట్ ద పోలీస్ అథారిటీ, నువ్వు సరిగ్గా పని చేయండి, దీని మీద ఒక ఏజెన్సీ అండి, లేదంటే కనుక ఒక సిబిఐ కప్ప చెప్పండి, లేదంటే కనుక ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమర్థమైన బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్ గా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు అని ఆరోపణలు చేసే వాళ్ళు అదే చెప్తున్నారు. బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్ గా ఆయన చేస్తాడు, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్ గా ఈయన పనిచేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడికి పోతున్నా సార్ చర్చ? ఒక మాట అడుగుతున్నాను, జరిగిన అఫెన్స్ ఏంటిది? ఇక్కడ ఉన్న నేరం ఏంటిది? నీ చర్చ ఎక్కడికి పోతుంది? ఇప్పుడు దుమ్మెత్తి పోయొచ్చు, లేదంటే కనుక ఆరోపణలు చేయొచ్చు. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో మనము ఖచ్చితంగా అంటే విమర్శించే స్కోపు ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ ఒక వ్యక్తిగత సమస్యను తీసుకొచ్చేసి అది ముఖ్యమంత్రికి అంటగట్టడం ఎంత మటుకు వ్యక్తిగత సమస్య వారి ఇంట్లో ఉన్నంత వరకు వ్యక్తిగతం, అది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అది మీడియాలో వచ్చింది. రెండు కుటుంబాల మధ్యలో జరిగిన ఈ యొక్క వ్యక్తిగత సమస్య. ఇటువంటి పోక్సో కేసులు ఎక్కడ జరుగుతలేవా? ఇటువంటి పోక్సో కేసులు ఎక్కడ జరుగుతలేవా? ఇటువంటి రేప్ ఆఫెన్సెస్ ఎక్కడ జరుగుతలేవా? ఈ రోజు కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి దాన్ని రేవంత్ రెడ్డి మీద మీరు రుద్దిపోయడం ఎంత మటుకు సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేంద్ర మంత్రి కుమారుడు అయితేనే నేరస్తుడు కాదా? కేంద్ర మంత్రి కుమారుడు అయితే పోలీసులు పనిచేయరా? చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుంది. పోలీసులు పని చేయకపోతే పోలీసు మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అవుతారు కావచ్చు. ఒక నేరస్తుడు తప్పిపోయిండు, పారిపోయిన దాంట్లో కేవలం ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ కేంద్ర మంత్రి తన కొడుకు ఎక్కడ పోయిండనే కేంద్ర మంత్రి తను కూడా మన హోంశాఖ మంత్రి కదా. బండి సంజయ్ కేంద్రానికి హోంశాఖ మంత్రి అండి. ఇవాళ లాస్ట్ చెప్పాలంటే హోంశాఖ మంత్రి లేడు, మేము ఒప్పుకుంటాం. హోంశాఖ పర్యవేక్షణ అంతా కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్నది, ఒప్పుకుంటాం. ఒక వ్యక్తి ఏదో మూల నుంచి ఏదో గల్లెల నుంచి తప్పిపోయిండు, ఏడుకోబోయిండు, దాని తర్వాత ఆయన కనబడతలేదంటే ప్రతి దానికి ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తిపోయడము ప్రతిపక్షాలకు ఎంత మటుకు సబబు అనేది ఒకసారి వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ ప్రతిదీ ముఖ్యమంత్రి నేను ఎత్తిపడుస్తున్నావు కదా. మీరు అన్నట్టుగా మీరు చేసిన ఇంటర్వ్యూ నేను ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఇంటర్వ్యూ నేను చూడడం జరిగింది. చూస్తూనే ప్రతి దాంట్లో సరే ఆయనను విమర్శించమని చెప్పేసి వాళ్ళ పార్టీ ప్రెసిడెంటో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంటో ట్రైనింగ్ ఇచ్చి పంపించడం, లేదంటే కనుక ఒక ఇన్స్ట్రక్షన్ ఆయనకి ట్రైనింగ్
ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడు. మేబీ అంటే ఈస్ ట్రైన్డ్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది. అధికార పక్షాన్ని విమర్శించాల్సిన డ్యూటీ ప్రతిపక్షానికి ఉంటుంది. ఇందులో ఈసే బ్యూరోక్రాట్, ఒక ఐపీఎస్ ఆఫీసరు, చట్టం తెలిసిన వ్యక్తిగా చట్టంలో ఉన్న లోతుల్లో స్కూల్, ఎందుకంటే ఈయనకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి దాన్ని సరిగ్గా పాటిస్తలేదు ప్రభుత్వం అని చెప్పేసి తీసుకొని దాని మీద నీకున్న అధికారం నువ్వు డైరెక్ట్ చేయి. ఇప్పుడు ఈరోజు ఆయన కనుక పార్టీలోకి పోకుండా ఉంటే ఈ మైట్ బిన్ ద రేజ్ ఆఫ్ డీజీపీ. నువ్వు చెప్తే పోలీసు అధికారులు పనిచేయరు, వినరని కాదు కదా. ఈ సెక్షన్లు తప్పంటే కనుక సెక్షన్లు ఆర్డర్ చేయమని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్తున్నాను అన్నారు 2-3 సార్లు. ఒక పోలీస్ ఆఫీసరు ఇప్పుడు కాదు, ఆయన ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్, ఒకప్పుడైనా పోలీసే, ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ అధికారి యొక్క అంటే పవర్స్ ఏంటిది, డ్యూటీస్ ఏంటిది, ఏ సెక్షన్లు పెట్టచ్చు, హీ నోస్ వెరీ వెల్. బట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్, బ్లేమింగ్ ద చీఫ్ మినిస్టర్, అది సరికాదు, సబబు కాదని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయనకి తెలియాలి. ప్రతిదీ క్షుణ్ణంగా ప్రతిదీ కోణం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక ఇఫ్ ఇట్ ఇస్ ఎ సోషల్ ఇష్యూ, ఇఫ్ ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ ఇష్యూ, అండ్ ఇఫ్ బై అండ్ లార్జ్ ఒకవేళ పబ్లిక్ ఏదైనా నష్టం జరుగుతుందంటే ముఖ్యమంత్రి రియాక్ట్ కాలేదంటే ముఖ్యమంత్రి తప్పుపట్టండి. ఇద్దరు కుటుంబాల మధ్యలో తెలిసి చేసిన ఒక మేజర్ పర్సను, తెలియక చేసిన ఒక మైనర్ పర్సను మధ్యలో, ఆ కుటుంబం మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్కి ప్రతి దానికి మనము ఒక ముఖ్యమంత్రిని మనం బ్లేమ్ చేసి బదనాం చేయడము మీ స్థాయిని కూడా దిగజారుస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విషయము ఇక్కడ మళ్ళీ అక్కడికి వస్తున్నాం మనం. సాయి భగీరథ్ విషయంలో చట్టపరంగా అతనికి రక్షణ లభించే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి, లేదా ఈ కేసులో ఏ అంశాలు పరిగణలోకి తీసుకునే సూచన ఉంటుంది? సార్ ఒకటి నేను ఏం చెప్తానంటే, మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్ జ్యుడిషియరీలో కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉన్నది. నేరం జరిగిన తర్వాత శిక్ష పడడం అనేది చాలా తక్కువ ఉన్నది. దాని తర్వాత ఇటువంటి పోక్సో కేసెస్ కానీ లేదంటే కనుక రేప్ ఒఫెన్సెస్లో కానీ ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం కేసులు కొనసాగే. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాంప్రమైజ్ అయిపోతారు, లేదంటే ఏదో ఒక చోట నీరు గారిపోతుంది, లేదంటే ఏదో ఒక చోట వీళ్ళు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పే దాంట్లో వాళ్ళు వెనుకాడతారు. అండ్ తర్వాత నేరం జరిగిందా లేదని సాక్ష్యాలు నిర్ధారించడానికి కానీ లేకపోతే సాక్ష్యాధారాలను ప్రూవ్ చేయడానికి కానీ ప్రాపర్ ఎవిడెన్సెస్ రావు. అండ్ ఈ మోర్ పర్టికులర్ కేసులో నాకేం పోయింది, నేను ఎందుకు రావాలి? ఇప్పుడు బండి భగీరథ పలానా చోట పలానా టైంకు అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేసిండు, లేకపోతే ఇంకేదైనా చేసిండు, ఏ రోజు ఏ టైంకు ఏ పరిస్థితుల్లో చేసిండు, కేవలం విక్టిమ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఈయనను ఫస్ట్ ఇన్స్టాన్స్లో కస్టడీలోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇవన్నీ కూడా 45 నుంచి 60 రోజులు, లేదంటే ఎక్కువ మాట్లాడితే 3 నెలలు కూడా జైలు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని తప్పించుకున్న ప్రాసెస్లోనే ఇష్యూస్ అంతా కూడా వ్యాపించిపోతా ఉన్నది. దాని మీద ఇన్ని బ్లేమ్స్ ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తూ ఉన్నది. ఈయన గనక ధైర్యం చేసి ముందుండి నేను ఎటువంటి నేరం చేయలేదు, మరి నేరం చేయనోడైతే ముందు నిలబడి సమాధానం చెప్పాలి కదా. ప్రజలు అదే మాట్లాడుకుంటారు, నువ్వు తప్పు చేయలేదు, నీ తండ్రి హోంశాఖ సహాయ మంత్రి, దానికి నిన్ను ఎవరైతే ఏ పోలీసు కొట్టి తిట్టయితే నిన్ను అరెస్ట్ చేయరు, నీ మీద నేరారోపణ మోపబడింది, నేను నేరం చేయలేదని చెప్పి ముందు నిరూపించుకో, పోలీసుకు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు, లేదు ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్స్ప్రెస్ చేయి, అవసరమైతే జ్యుడిషియల్ కస్టడీలోకి పో, తప్పే ఉన్నది. ఎంతో మందిని ఎప్పుడైతే అఫెన్స్ జరుగుతుందో వాళ్ళని తీసుకపోయేసి జ్యుడిషియల్ కస్టడీలో పెడుతున్నారు కదా, ఏ ప్రభుత్వాలు ఏ పోలీసులు ఏ జ్యుడిషియరీ పెడుతున్నది కదా, దాంట్లో భాగంగా నువ్వు కూడా 4 రోజులు పోయిరా, తప్పేమున్నది? నువ్వు తప్పు చేయలేదు. పిల్లగాడు పోయిరానికి దేవాలయం ఏమన్నా ఒకసారి జైలుకి వస్తే లైఫ్ ఎట్లా అయిపోతుంది? కాబట్టే కదా ఇప్పుడు పోలీసులు కేసులు రిజిస్టర్ చేసేటప్పుడు కూడా 1కి 100 సార్లు ఆలోచించాలి. అది హై ప్రొఫైల్ ఉన్నాడు అని కాదు, ప్రతి వ్యక్తిని తీసుకుపోయి జైల్లో పెట్టేటప్పుడు ఆలోచించేసి ఎంక్వైరీ చేసేసి తప్పు అబ్బాయిది ఉన్నదా అమ్మాయిది ఉన్నదా, నిజంగా తప్పు జరిగిందా లేదనేది నిర్ధారించడానికి కొంత టైం పడుతుంది కావచ్చు. కానీ ప్రాపర్గా నిర్ధారించి కనుక చేయగలిగితే మనం ఇటువంటి మీరు అన్న మాటలు ఏవైతున్నాయో తనను పూర్తిగా జైల్లోకి పోకుండా ఏదో దేవాలయమా మనం లేదంటే జైలు అనేసి అన్నప్పుడు మరి సాధారణ వ్యక్తికి అది జైలు కావా? ఈ రోజు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఎంతో మంది ఈ రోజు జైల్లో మునుగుతా ఉన్నారు, నేరం చేసినా చేయకపోయినా నేను తీసుకుపోయి జైల్లో పెడతా ఉన్నారు. రీసెంట్ గా విజ్ఞాన్ జ్యోతి కేసులో ఒకటి కూడా, విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో కూడా ఒక అబ్బాయి ఇన్వాల్వ్మెంట్, అతి మైన్యూట్ ఇన్వాల్వ్మెంట్, మేజర్స్ ఇద్దరు కూడా పోయి ఆ అమ్మాయి విత్ కన్సంటే ఆయనతో ఉన్నది, వారితో తిరిగింది, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆమె బట్టలు లేకుండా ఫోటోలు వీడియోలు వీనికి పంపించిన, ఆయన ఫోన్ నుంచి పంపించిన ఆధారాలు కూడా ఈయన దగ్గర ఉన్నాయి. అట్లాంటప్పుడు కూడా తీసుకుపోయి వీళ్ళు 45 రోజులు జైల్లో పెట్టినారు. ఈ రోజు అబ్బాయిని ఎగ్జామ్ రాయడానికి విజ్ఞాన్ జ్యోతి కాలేజు అబ్బాయిని ఎగ్జామ్ రాయనిస్తలేదు, అమ్మాయినేమో ఎగ్జామ్ రాయనిస్తా ఉన్నది. అమ్మాయి చేసిన తప్పు 90% మిస్టేక్ ఆమె మీద ఉన్నది. సాక్ష్యాధారాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే నేను చూపిస్తా. సాక్ష్యాలు ఉన్న తర్వాత 45 రోజులు ఆ వ్యక్తిని, ఆ ఒక అక్యూజ్ ని జైల్లో పెట్టినారు.